మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం మా వీడియో చూడటానికంటే ముందు మీరు చేయవలసింది సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం, బెల్ ఐకాన్ని గట్టిగా మోగించడం. సో ఇది మా లిటిల్ సింబా స్టెరిలైజింగ్ కిట్. సో వాడికి నేను యూజ్ చేసే ముందు ఏదైనా బాటిల్స్ కానీ పాసిఫైయర్స్ కానీ ఏదైనా నేను ఫస్ట్ స్టెరిలైజ్ చేసే వాడికి ఇస్తాను. సో ఏంటంటే ఇప్పుడు నేను ఫీడింగ్ స్పూన్ తెచ్చాను కాబట్టి అది స్టెరిలైజ్ చేయాలి కాబట్టి స్టెరిలైజ్ పెట్టేశాను. సో నాకు డాక్టర్ రికమెండ్ చేసింది నెస్టమ్ బేబీ సీరియల్ రైస్. ఇది 6 months నుంచి 12 months వరకు యూజ్ చేయొచ్చు. సో డాక్టర్ ఇది రికమెండ్ చేశారు. చూసారుగా మా వాడు పాయసమే తినలేదు. ఎంతవరకు తింటాడు అనేది నా ఎగ్జైట్మెంట్ ఉంది. సో చూద్దాము. ఇది ఆల్రెడీ ఓపెన్ ఉంది ఏంటి అనుకోకండి. యాక్చువల్గా మా ఆయన ఇది కూడా చేస్తాను అనుకోలేదు. సో ఈలోపు నేను అన్ని చేసేసి కలిపేయబోతుంటే ఆగాగని చెప్పారు. సో అందుకని ఇట్లా ఉందన్నమాట. ఇది ఏంటి అంటే యాక్చువల్గా దీని వెనకాల మనకి ప్రిపేర్ చేసేది ఎట్లా ఉంటుందంటే 4 levels స్కూప్స్ ఇవ్వాలి. 6 to 10 months ఏజ్ 4 levels స్కూప్స్ వేయాలి. సో మా వాడు ఇప్పుడే 6th month ఎంటర్ అయ్యాడు కాబట్టి వాడికి ఫస్ట్ అలవాటు అవ్వాలి కాబట్టి 1 scoop అనమాట. ఓన్లీ 1 scoop వేస్తున్నాను నేను. వేసి మళ్ళీ స్పూన్ అందులో పెట్టేసి సో ఇప్పుడు దీనికి కూడా మేము ఒక బాక్స్ కేటాయించాలి. సో నెక్స్ట్ చూడాలి. తర్వాత ఇది నేను ఏంటంటే ఆల్రెడీ బయటకు వెళ్తున్నాను అని ముందే అనుకున్నాను కాబట్టి బాబు కోసం అని చెప్పి నేను ఫస్టే పంప్ చేసేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇందులో ఏంటి అంటే మనం వాటర్ అన్నా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మన మిల్క్, బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ అన్నా అవ్వండి, ఫార్ములా మిల్క్ అన్నా అవ్వండి, ఏదైనా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం స్పూన్ తెచ్చుకుంటాను. స్పూన్ తెచ్చేసుకున్నాను. యాక్చువల్గా బాక్స్ మీద అయితే 4 to 5 spoons అని ఉంది. కాకపోతే 4 to 5 spoons వేస్తే నాకు తెలిసి ఇది కన్సిస్టెంట్ అవ్వకపోవచ్చు, కలవకపోవచ్చు. నాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అయ్యయ్యో. బౌల్ కూడా నేను ఇంతకు ముందు స్టెరిలైజ్ చేసి పెట్టుకున్నాను మార్నింగే. నాకు తెలుసు కాబట్టి వాళ్ళ నుంచి ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను అని. సో ఇలా వచ్చేసింది. సో ఈ మిల్క్ నేను మళ్ళీ ఇలాగే పెడతాను, ఎందుకంటే యాక్చువల్గా వాటర్ ఇవ్వము మనకి. వాడి సాలిడ్ ఫుడ్ కాబట్టి కొంచెం ఇది తిన్నాక వాడికి ఒకవేళ అది నోట్లోకి మళ్ళీ వెళ్ళాలి కాబట్టి నేను తర్వాత కొంచెం ఆ మిల్క్ కూడా ఇచ్చేస్తాను. వచ్చేసారు ఇటు నాన్న. అమలు, నాన్న ఆమ్ తింటున్నావా నువ్వు ఇప్పుడు? ఆమ్ తింటున్నావు? ఎస్, ఫస్ట్ టైం. కమాన్, చూసావా నీకోసం ఏం తెచ్చాము? అమ్మ నాన్న ఏం తెచ్చారు నీకోసం? అడిటే చూస్తున్నాడు కెమెరాని. ఇటు నువ్వు పట్టుకో, నేను తీస్తా. ఇది పక్కన పెట్టి తర్వాత పెట్టు. కింద పెడితే మళ్ళీ శానిటైజ్ చేసాం కదా. అమ్మలు, ఇది సేఫ్టీ బెల్ట్ లాగా చూడు, బాగా టైట్ గా ఉంది. కొంచెం లూజ్ చేద్దాం. కొంచెం చేయి లూజ్. లేదు, ప్రేమన్. అమ్మలు అమ్మలు స్ట్రైట్ కూర్చోబెట్టమ్మా మమ్మల్ని. ఓకే. సో ఈ స్ట్రాప్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే బాబు ఒకవేళ ఇలా ముందుకి లీన్ అయినా కానీ తను పడిపోకుండా ఉంటాడు. సో ప్రొటెక్షన్ పరంగా అది చాలా హెల్ప్ఫుల్. అమ్మా అక్కడే ముందురా, ఇక్కడ చూడు, బాగుందా? నచ్చిందా? అటు వాడు ఏం చూస్తున్నాడో తెలుసా? మమ్మీ ఫోటో కాదు, వాడి మిల్క్ బాటిల్ ఉంది, ఆకలేస్తుంది పాపం. కావాలా నీకు? మిల్క్ తాగడానికి లేదుగా, నువ్వు ఫుడ్ తినాలి ఇప్పుడు. మరి సరే, మరి వాడికి సామాన్లు ఇంకా తీసుకొచ్చావుగా? బిబ్బ అది వేయాలి. పట్టుకో.
ఊ అమ్ములు హే అమ్మో ఎంత పెద్ద బిబ్బరా. వీడికన్నా పెద్దగా ఉంది ఇది. సర్లే అట్లీస్ట్ అంటే ఇక్కడ పడితే కొంచెం. సరే వాడు ఆడుకుంటాడు. కావాలా పాలు? ఆగు, మళ్ళీ అది తినడు అసలే. పాలు కావాలా? నో పాలు, నో పాలు. అటు చూడు ఎలా తీసుకుంటున్నాడు. పాలు కావాలి అడికి. అయ్యో, స్టెరిలైజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టెరిలైజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా చేయాలి మిల్క్. ఈలోపు స్టెరిలైజ్ పెట్టేసేయాలి. ఇది ఎలాగో తినాలి కాబట్టి. ఉన్నాయా మరి ఎక్స్ట్రా మిల్క్ ఇంకా? ఓకే. పిల్లలు ఎప్పుడు ఏది పడేస్తారో మనకు తెలియదు. సో ఎప్పుడు ఆల్వేస్ షుడ్ హ్యావ్ ప్లాన్ బి కదా. బాగుందా? నచ్చిందా? కావాలంట వాడికి. అరే పాయసం తినలేదు మరి. వావ్, నచ్చిందా ప్రేమన్? అటు చూడు ఎగిరెగిరి చూస్తున్నాడు. వెరీ గుడ్ బాయ్ నాన్న, యు ఆర్ వెరీ గుడ్ బాయ్. ఫుడ్స్ అన్నీ ఇలాగే తినాలి రేపటి నుంచి. అమ్మ ఏం పెట్టినా. ఆడు అన్నప్రాసన రోజున అడ్డంగా తలక ఇలా ఊపితే అసలు వీడు ఎంత మారం చేస్తారో తినడానికి అని అనుకున్నాం. కానీ ఫైనల్లీ అసలు చూడండి వాడే అండి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇంకా కావాలి వాడికి, నచ్చింది. హాయ్ చైర్. ప్రేమన్ ఎలా ఉంది నీ చైర్? నచ్చిందా? చెప్పచ్చా అందరికి మనం కొనుక్కోవచ్చు, బాగుంటుంది ఈ చైరు అని. అంట. అరే అమ్మని పెట్టనీరా, నువ్వు తిందులే. నెక్స్ట్ మంత్ నుంచి నువ్వే. వీడన్నీ ఫాస్ట్ గా చేసేద్దామని చూస్తున్నాడు. ఓన్లీ ఈ మంతే అమ్మ పెట్టేది. నెక్స్ట్ మంత్ నుంచి ప్రేమనే తింటాడు అన్ని. తింటున్నాడన్న బానే. నిన్న నేను అసలు చాలా టెన్షన్ పడిపోయాను. అయ్యో ఇంకా కావాలి అసలు. అసలు అది ఆగట్లేదు చూడు. నోట్లో స్వాలో చేయాలి. నోరు చూడు ఎలా తెరిచాడు. మళ్ళీ కెమెరా ఫేవరింగ్ ఒకటి అప్పుడే. ముక్కు మీద చూడు. అయ్యో, సో ఫస్ట్ అటెంప్ట్ ఇస్ సక్సెస్. అరే కంగారులో మమ్మీ తినేసేలాగుందిరా నీకు పెట్టబోయి. కాదు కంగారులో నేను తింటాం కాదు, నోట్లో పెట్టుకొని ముక్కులో పెట్టేలాగున్నా. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఇట్లా పిల్లలకి ఫీడ్ చేయడం. నచ్చింది. చేస్తున్నాడా కరెక్ట్ గా? నాకు అది అదే అంటే ఫాస్ట్ గా మింగేస్తే మళ్ళీ గొంతులో ఏమన్నా అడ్డుపడుతుందేమో. చాలా ఫాస్ట్ గా తినాలని ట్రై చేస్తున్నాడు. వద్దు నాన్న, కొంచెం స్లోగా తినాలి, ఓకేనా? బాగుందన్నా. నచ్చింది. నచ్చిందా? డాక్టర్ చెప్పారు కదా మనకి. స్లోగా. చిన్ని నాన్నలు. వద్దొద్దు, నో. అమ్మ, అవన్నీ ఎందుకు చిక్తున్నావు? అమ్మ. ఏ ఆడేంటి ఎగిరిపోతున్నాడు. ఇంకా నయ్యం ఆ బెల్ట్ లేకపోతే కనుక దూకేసేవాడు ఈ పాటికి. అరే అమ్మకి చేత కావట్లేదు తినిపించడం. ఇంకా ఫస్ట్ టైం కదా, సో రోజు అలవాటు అయితే ఇంకా నీకు కూడా ప్రాక్టీస్ వచ్చేస్తుంది. నువ్వే క్లాసులు తీసుకోవచ్చు. హౌ టు ఫీడ్ ఎ బేబీ.
చూడు ఎగిరెగిరి చూస్తున్నాడు. అమ్మ పార్టీ తండ్రి ఫైనలీ సక్సెస్ఫుల్. నిజంగా తింటాడు అనుకోలేదు. నిజంగా నేను కూడా అసలు మొన్న వాడి ఇది చూస్తే అసలు నచ్చదేమో, ఫుడ్స్ కానీ టేస్ట్ కానీ ఏమి ఇష్టపడ్డేమో అని అనుకున్నాను, కానీ ఆడే లాక్కున్నాడు పెట్టంట. అయిపోయి మమ్మీ అయిపోయింది ఇంకా. కానీ మంచిదే ఒక రకంగా. సో పిల్లలు ఎక్కువ మారం చేయకుండా వాళ్ళు కావాల్సిన ఫీడింగ్ కనుక వాళ్ళు తీసేసుకుంటే పేరెంట్స్కి వేరే పనులు యాక్టివిటీస్ మిగతా టైంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇంకా వాళ్ళ వెనకాల పడి వాళ్ళని ఫీడ్ చేసి తినరా అంటేనే సరిపోద్ది కదా. కాదు, ఇంకా ఇది స్టార్టింగ్ ఏగా, మిగతా ఫుడ్స్ కూడా తినాలిగా. అంటే ఐ హోప్ వీడు కొంచెం అలానే ఉంటే బాగుంటుంది. పెట్టింది మారం చేయకుండా తినేసి హెల్తీగా పెరిగితే. ఎస్ అయిపోయింది. అమ్మ చూడు, అమ్మ అమ్మ అమ్మ. వాడికి ఇప్పుడు తిన్నది కొంచెం లోపలికి స్వాలో కంప్లీట్ గా లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం వాటర్ బదులు మిల్క్ ఇచ్చేస్తున్నాను. అది చైర్లో మిల్క్ తాగడం కుదరట్లేదు అనుకుంటా. ఎస్, సో ఫైనల్గా వాడికి ఫస్ట్ ఫీడింగ్ అయిపోయింది. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలా తింటాడు, ఇంత ఇష్టంగా తింటాడు అని. సో నేనైతే చాలా హ్యాపీ. కాకపోతే డాక్టర్ వాడికి 1 స్కూపే పెట్టమన్నారు, ప్రస్తుతం వాడికి అలవాటు అయ్యే వరకు అన్నారని 1 స్కూపే పెట్టాల్సి వచ్చింది. సో అయిపోయింది కాబట్టి వాడికి మిల్క్ ఇవ్వాలి. బాటిల్లో వాడికి ఇప్పుడు ఇక్కడ కుదరట్లేదు అండ్ నేను అది చూపించలేను కాబట్టి సైనింగ్ ఆఫ్. సో మను వాడిని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది, వాడికి ఫీడింగ్ ఇస్తుంది. అండ్ అంటే సెర్లాక్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత కొంచెం వాడికి మిల్క్ కూడా ఇస్తే వాడు అది కూడా తాగేసి పడుకుంటాడు. అండ్ యూజువల్లీ వాడికి ఇది పడుకునే టైము, ఇప్పుడు పడుకున్నాడంటే ఒక 2 hours టైం పడుతుంది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మా వే ఆఫ్ పేరెంటింగ్ స్టైల్లో ఫస్ట్ టైం వాడికి ఫీడింగ్ ఇచ్చేటప్పుడే వాడిని ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్కి, సిస్టమాటిక్ వేకి అలవాటు చేద్దాము. అందుకనే తను పట్టుబట్టి నాకు కుదరకపోయినా సరే తనే వెళ్ళి హై చేయి తీసుకొచ్చి దాంట్లో వాడిని కూర్చోబెట్టి వాడికి ప్రాపర్గా వాడికి బిబ్బు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి, అంటే ఫస్ట్ నుంచే వాడిని మౌల్డ్ చేద్దాము, ఆ వేలో వాడిని తినేలాగా అలవాటు చేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ వాడు కూడా అలానే చాలా చక్కగా, మేమైతే అనుకోలేదు. అంటే వాడు ఇష్టపడ్డు అసలు సెర్లాక్ అంటే ఇప్పుడు దాకా మిల్క్లో ఉన్నాడు, సడన్గా ఫుడ్కి కన్వర్ట్ అవుతున్నాడు, సాలిడ్స్కి కన్వర్ట్ అవుతున్నాడు అంటే కొంచెం ఇష్టం ఉన్నదేమో, ఇబ్బంది పడతాడేమో అని అనుకున్నాం. కానీ బట్ వాడు ఇబ్బంది పడలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, చాలా హ్యాపీగా ఇంకా కావాలి అన్నట్టు తిన్నాడు. బట్ యాజ్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్డ్ వాడికి అంతే క్వాంటిటీ ఇవ్వడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ ఇంకా వాడు ఇష్టపడుతూ ఇంకా మరిన్ని ఫుడ్స్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. సో దిస్ ఈస్ హౌ వీఆర్ పేరెంటింగ్ అవర్ చైల్డ్. సో మా వే ఆఫ్ స్టైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. అండ్ అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా మను అండ్ చెర్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.